హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యాడ్సెన్స్ అకౌంట్లో మన పేరు అంటే మన నేము అండ్ ఫుల్ అడ్రస్, మన చిరునామాని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి యాడ్సెన్స్ లాగిన్ అని చెప్పేసి మీరు ఇక్కడ సెర్చ్ బార్లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అని ఉంటుంది. దీని మీద ఈ సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ సైట్ మీద క్లిక్ చేస్తే గెట్ స్టార్టెడ్ అనే బ్లూ కలర్లో ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. అసలు ఎందుకు ఇట్లా మన నేమ్ చేంజ్ చేసుకోవాలి యాడ్సెన్స్లో అంటే ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో యూజ్ అవుతుంది అనమాట. మీరు ఏ యాడ్సెన్స్ అకౌంట్లో అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాడ్సెన్స్ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్సెన్స్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓపెన్ అయిపోతే ఇట్లా హోమ్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. హోమ్, యాడ్స్, సైట్స్, ప్రైవసీ, మెసేజింగ్, బ్రాండ్ సేఫ్టీ రిపోర్ట్స్ అని ఉంటుంది. కింద పేమెంట్స్ అనే సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఐడి వెరిఫికేషన్ చేసే టైంలో మీరు ఏ ఐడి అయితే ఇస్తారో ఆ ఐడి మీద ఉన్న పేరు ఇక్కడ యాడ్సెన్స్లో ఉన్న పేరు మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడే ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది. పేమెంట్స్ అనే సెక్షన్లో పేమెంట్స్ ఇన్ఫో అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్స్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. యూట్యూబ్ ఇండియా అనే దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఇండియా అనే దాని మీద. ఇక్కడ చూసుకోండి, రెండు ఆప్షన్లు ఉంటాయి. నేను యూట్యూబ్ ఇండియా అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఐడి వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది. మీరు అక్కడ ఏదో ఒక ఐడి పెట్టేసేయాలి. అక్కడ నేమ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డు పెడుతుంటే పాన్ కార్డు మీద ఉన్న నేము అక్కడ యాడ్సెన్స్లో ఉన్న నేమ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. అట్లా మ్యాచ్ కాకుండా మీరు అక్కడ నేమ్ ఇక్కడ నేమ్ వేరే ఉంటే అవ్వదు. మేనేజ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లిక్ చేసే కదా. దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. చేస్తే ఇక్కడ నేమ్ అని ఉందన్నమాట. ఇక్కడ చూసుకోండి, అకౌంట్ టైప్ ఇండివిజువల్ ఉంటుంది. దాని కింద నేమ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాన్ కార్డు పెట్టాను. పాన్ కార్డు మీద రమేష్ అని ఉంది. నేనేంటి ఇక్కడ సురేష్ అని పెట్టాను అనుకుంటే అట్లా అవ్వదన్నమాట. ఐడి వెరిఫికేషన్ పెట్టే దగ్గర ఒక పాన్ కార్డు మీద ఒకలాగా ఉంది, ఇక్కడ నేమ్ అనే దగ్గర ఒకలాగా ఉంది. అట్లా మ్యాచ్ అవ్వదు. సేమ్ పాన్ కార్డు మీద ఎట్లాగా ఉందో నేము ఇక్కడ కూడా సేమ్ అట్లాగే చేయాలి. అక్కడ క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్. చాలామంది మన యూట్యూబ్ ఛానల్ పేరు పెడుతున్నారు యాడ్సెన్స్లో. మన యాడ్సెన్స్లో మన ఛానల్ పేరు అసలు పెట్టకూడదు అనమాట. ఈ విధంగా నేమ్ మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్రస్ అనమాట. అడ్రస్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే యాడ్సెన్స్లో ఇంటికి పిన్ వస్తుంది అనమాట. లెటర్లో ఆ పిన్ రావడానికి ఇక్కడ అడ్రస్ వేస్తున్నాం. అడ్రస్లో ఏంటంటే ఫస్ట్ మీ డోర్ నెంబరు, విలేజ్ నేము, మండలం, డిస్టిక్, పిన్ కోడ్, అడ్రస్ లైన్ 2లో ల్యాండ్ మార్క్ అనమాట. నియర్ బై స్కూల్, నియర్ బై హాస్పిటల్, మీ ల్యాండ్ మార్క్ ఏది ఉంటే అది. సిటీ అన్న దగ్గర మీ విలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. పోస్టల్ కోడ్ అనేది పిన్ కోడ్ ఇచ్చేసేయాలి. స్టేట్ అనేది మీ స్టేట్ ఏదైతే అది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. ఈ విధంగా గుర్తుపెట్టుకొని నేను చెప్పిన వాటిని మాత్రమే చేయండి అనమాట. సో ఇవన్నీ అప్డేట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటర్ ఐడితో ఐడి వెరిఫికేషన్ చేస్తున్నారు. ఓటర్ ఐడి మీద పేరు మాత్రమే అక్కడ అప్డేట్ చేసుకోండి అనమాట. ఈ విధంగా సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ యూజర్స్ అని ఉంటుంది. దాని మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మేనేజ్ యూజర్ అని ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఐడి మీద ఉన్న డీటెయిల్స్ అంటే ఐడి మీద ఉన్న పేరే ఇక్కడ ఇవ్వాలి. ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.